మీరు గనక దేనినైనా అట్రాక్ట్ చేయాలి, ఈజీగా అనుకున్నవి సాధించాలి అంటే యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ ఎలాగుండాలి అంటే ఒక రాజులాగా ఉండాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక సింహంలాగా ఉండాలి. అడవికి రాజు సింహం. ఎందుకు నేను ఇక్కడ సింహంతో పోలుస్తున్నాను అంటే, సింహం తనకి ఆకలి వేస్తుంది. రేపు ఏమి సంపాదించుకోవాలి? లేదా దేనిని వేటాడాలి? ఎలాగ వస్తుంది నాకు ఫుడ్ అనే ఆలోచన ఎప్పుడూ సింహానికుండదు. సింహానికి ఆకలేసిందంటే అలా వెళ్తుంది. కావాల్సిన దాన్ని వేటాడి తెచ్చుకొని తింటుంది. అంటే రేపు అనే దాని మీద ఎప్పుడూ టెన్షన్ ఉండదు. అంటే దాని యాటిట్యూడ్ చూడండి. అలాగే దాని యాటిట్యూడ్ ప్రభావం వలన మిగతావన్నీ యానిమల్స్ కూడా దాన్ని చూసి భయపడతాయి. యాటిట్యూడ్ మ్యాటర్స్. చాలా ఇంపార్టెంట్. అలాంటి సింహం యొక్క యాటిట్యూడ్‌ని గనక మనం కలిగి ఉన్నాము అంటే జస్ట్ ఇమేజిన్. దాని గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోపోనోపోనో హీలర్‌ని. థాంక్ యూ యూనివర్స్. అలాగే ఇంకొక విషయం. ఇప్పుడు ఆ సింహం గురించి చెప్తే అడవిలో సింహం కంటే బలమైన ఏనుగులు, ఎలిఫెంట్స్ ఉంటాయి. అలాగే సింహం కంటే పొడవైన జిరాఫీలు కూడా ఉంటాయి. కానీ ఇవి కూడా సింహాన్ని చూస్తే భయపడతాయి. అవునా కాదా? అంటే దాని అర్థం దాని స్ట్రెంగ్త్ అవ్వచ్చు, దాని యాటిట్యూడ్ అవ్వచ్చు, అంత కాన్ఫిడెన్స్ లెవెల్ అవ్వచ్చు. మిగతా వాటిని భయపెడుతున్నాయి. అంటే మిగతా వాళ్ళకంటే నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. మిగతా యానిమల్స్ కంటే నేను కింగ్‌ని అని దాని యాటిట్యూడ్ ద్వారా ప్రూవ్ చేసుకుంది. ఏంటి సార్ ఈ సింహం స్టోరీ, ఈ జంగిల్ బుక్ ఇవన్నీ మనకెందుకంటారా? గుర్తుపెట్టుకోండి. సింహం యొక్క యాటిట్యూడ్ మనం అర్థం చేసుకోగలిగితే మన యాటిట్యూడ్‌లో మార్పొస్తుంది. అంటే యూనివర్స్‌లో మనం ఈ మానవ జన్మ ఎత్తాము అంటే అలాంటిది మనం యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఫెసిలిటీస్‌ని మనం ఎంజాయ్ చేయగలగము. అంటే ఎంజాయ్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్‌ని కూడా మనం కలిగి ఉండాలి. అంటే రేపేమవుతుంది? ఆ పని ఏమవుతుంది? నా దగ్గరికి డబ్బులు ఎలాగొస్తాయి? నేను మనీని ఎలా అట్రాక్ట్ చేస్తాను? ఆ చిన్న చిన్న వాటిలకి టెన్షన్ పడకుండా యూనివర్స్ ఉంది. సింహంలాగా యూనివర్స్ ఉంది. నేనే సింహాన్ని, నేనే రాజుని అనే యాటిట్యూడ్‌ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అన్ని పరిస్థితులు అనుకూలించడంతో పాటు మీకు కావాల్సిన ప్రతీదీ మీ దగ్గరకొస్తుంది. చిన్న చిన్న ఎఫర్ట్‌తో, చాలా సింపుల్ ఎఫర్ట్‌తో. మరి దీనికోసం మన ఆలోచనలో మన యాటిట్యూడ్ మారాలి. అర్థం చేసుకోండి. అంటే సింహానికి ఎంత పవర్ అంటే చూడండి మనం సినిమాలు చూస్తూ ఉంటాం. అందులో హీరోని సింహంతో పోలుస్తూ ఉంటారు. అలాగే చాలా సినిమాల పేర్లు కూడా సింహంతో ఉంటూ ఉంటాయి. అంటే సింహానికి ఉన్న పవర్ చూపించడానికి. అలాగే ఏదో సినిమాలో ఒక డైలాగ్ సింహం గడ్డం గీసుకోదు. నేను మాత్రం గడ్డం గీసుకుంటా. అదొక్కటే తేడా. మిగతావన్నీ సేమ్ టు సేమ్. మరి మిగతావన్నీ అంటే ఏంటి? ఆ మిగతావే, ఆ మిగతావి ఏంటి అంటేనే యాటిట్యూడ్, బలం, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇవి కలిగి ఒక యాటిట్యూడ్‌ని కలిగి ఉంటే మనం కూడా సింహంలాగా గుర్తుపెట్టుకోండి. మనం కూడా సింహం లాంటి యాటిట్యూడ్‌తో లైఫ్‌లో ఏమి కావాలన్నది చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. నమ్మండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నమ్మకమే మనకి ఎంతో గొప్ప ధైర్యాన్ని తీసుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. మన ఆలోచన విధానం మన లైఫ్‌లో కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేసే శక్తిని ఇస్తుంది. పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే యూనివర్స్‌ని నమ్మి ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసుకొని, నేను ఏదైనా సాధిస్తా. నాకు తిరుగులేదు. నాకు యూనివర్స్ ఉంది. ఇక నేను అడగడం ఒకటే తక్కువ. యూనివర్స్‌ని నేను కరెక్ట్‌గా అడిగితే చాలు. చూడండి యూనివర్స్ ఎంత గొప్పదంటే ఒక్కటే అంటుంది. ఒకే ఒక్కటి. మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటారా, యూనివర్స్ అంటారా, ఏదైనా సరే ఒక్కటే అంటుంది. నువ్వు ఆలోచించు. నువ్వు ఏదైనా సరే ఏది ఆలోచిస్తే అది నేనిస్తా. సింపుల్ కదండీ!
మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, వాళ్ళు మనతో క్లోజ్‌గా ఉండాలంటే వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళకి మనం ఏదో ఇస్తే చేద్దాం, మనకి ఫేవర్‌గా ఉందాం అనుకుంటారు. కానీ యూనివర్స్ మాత్రం ఒక్కటే సింపుల్. నువ్వు మంచిగా ఆలోచించు. అంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అంటే నీకు ఏది కావాలని ఆలోచిస్తావో అది నీ ముందు పెడతా అంటుంది. మరి ఏం ఆలోచించాలి? మనకి ఏం కావాలి? అన్న దాని మీద మనం ఫోకస్ పెడితే సరిపోతుంది కదా! అర్థం చేసుకోండి. ఇలాంటి విషయాలు అర్థం చేసుకున్నప్పుడైనా, ఇలాంటి విషయాలు విన్నప్పుడైనా మనం యూనివర్స్ మీద ఎంత కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఎంత నమ్మాలి. మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి మనకు యూనివర్స్ తోడుగా ఉంది అనే కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా అనుకున్నవన్నీ కూడా ఈజీగా అవుతాయి. మనం ఎప్పుడైతే లైన్ యొక్క యాటిట్యూడ్‌ని అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మన యాటిట్యూడ్‌లో కూడా మార్పొస్తుంది. చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలొస్తాయి. వాటన్నిటిని అందిపుచ్చుకొని సక్సెస్ అయ్యేంత కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అవకాశాలొచ్చినప్పుడు ఇలా పట్టుకోవాలా, ముందుకు సాగిపోవాలి, సూపర్ డూపర్‌గా సక్సెస్ అవ్వాలా. మరి ఇలాంటి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే మనలో యాటిట్యూడ్ మారినప్పుడు, మన యాటిట్యూడ్ మారినప్పుడు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. మనం మానవ జన్మ ఎత్తాం. మనుషులు అంటే యానిమల్స్‌కి లేని గొప్ప శక్తి మనలో ఉంది. అంటే ఆలోచనా శక్తి. అలాంటిది మన యాటిట్యూడ్‌ని ఇప్పటివరకు ఎలాగున్నా సరే, మన యాటిట్యూడ్‌ని మార్చుకునే శక్తి కూడా మన దగ్గరుంది కదా! మరి మన యాటిట్యూడ్‌ని మనకి నచ్చినట్టుగా మార్చుకుంటే అబ్బా! అద్భుతం. ఆటోమేటిక్‌గా మనమే కింగ్. నో డౌట్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే మన కింగ్‌లాగా, రాజులాగా మన ఆలోచనల్ని, మన యాటిట్యూడ్‌ని మార్చుకోగలుగుతామో ఇక తిరుగులేదు. గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి చెయ్యండి చాలు. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోప్ నకున హీలర్‌ని. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.